వెల్కమ్ టు మై హోమ్. చాలామంది మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా. ఇవాళ అయితే ఫుల్ వీడియో చూసేసేయండి. మీకు మా హౌస్ ఎలా ఉంటే ఎలా అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టాం అన్నీ అయితే తెలిసిపోతాయి. ఇలా లోపలికి రాగానే ఇవైతే మెయిన్ డోర్ అండి. బయట గ్రిల్స్. ఎంట్రీ అవ్వగానే సైడ్ అయితే మొత్తం పూల చెట్లు పెట్టుకున్నాను. రోజా చెట్లు, ఇంకా నూరు వరహాలు, ఇదైతే కస్తూరి, ఇవి రకరకాల రోజాలు. నెక్స్ట్ ఇవైతే లోపల అటాచ్డ్ బాత్రూంలో టైల్స్ మిగిలిపోతే అవైతే ఇక్కడ వేయించామండి. ఎందుకంటే ఇక్కడ కుళాయి చిట్లు పడినప్పుడు ఇక్కడ కింద అంతా మరకలు అయిపోతుండే. సో టైల్స్ అయితే నీట్గా ఉంటుందిలే అని వేయించాము. బయటంతా పార్కింగ్ టైల్స్ వేయించాము. ఇదైతే బయట బాత్రూమ్. మెట్లు పక్కన స్థలం అయితే మేము వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటున్నాము. ఇంకా చీపురు గట్టలు, చెప్పులు అన్నీ అక్కడే ఉంటాయి. ఇదైతే మెయిన్ డోర్ అండి. మా ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా నాకు నచ్చినవే తీసుకున్నామండి. మా వారు అయితే వర్క్ చేసిన వాళ్ళకి చెప్పారు, అన్నీ తన ఇష్ట ప్రకారంగానే చేయండి, తనకు నచ్చిన కలర్సే వేయండి అని చెప్పేసి. ఫుల్ డే తనే కదా ఇంట్లో ఉండేది, తనకు నచ్చినట్టే ఉండాలి అని అయితే చెప్పారండి. అది మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది. అంతే కదా, మగవాళ్ళు ఆ వర్క్ ఈ వర్క్ అని చెప్పేసి బయట తిరుగుతూ ఉంటారు. ఫుల్ డే ఇంట్లో ఉండేది మనమే కాబట్టి మనకి నచ్చినట్టు ఉండడంలో తప్పలేదు కదా. సో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే ఒక కిటికీ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ నేను వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటాను కదా, ఇది టేబుల్. ఇంకా గ్రాస్ మ్యాట్ వేస్తున్నాను దానిపైన. ఇదైతే దేవుడికి. ఇక్కడైతే నేను ఫుల్గా కలర్ఫుల్గా నింపేశాను బొమ్మలన్నీ. ఎలా ఉంది? మా ఇంట్లో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేసేయండి. సో దేవుడికైతే ఇలా పెట్టుకున్నామండి. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పైన సైడ్ ఉండాలంట, ఈశ్వరుడు ఈశాన్య మూల ఉండాలంట. సో వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి. నేను వేరేలాగా పెట్టుంటే మా అత్తమ్మ ఇలానే ఉండాలి అని చెప్పి అయితే ఇలా సెట్ చేశారు. ఇదైతే మా వన్ రూమ్ అయితే చాలా చిన్నగా వచ్చిందండి. ఇందులోనే అన్నీ ఇరికిస్తున్నాను. ఇదైతే షింక్. ఇక్కడ గంటలు, స్పూన్లు, ప్లేట్స్, ఇంకా గ్లాసెస్, అన్నం, కూర, గ్యాస్, ఇంకా పప్పుల డబ్బాలు, కొన్ని దబ్బరలు. అంటే సింపుల్గా చిన్నగా ఉంటుంది మా వంట రూమ్ అయితే. ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి. ఇది ఒకరోజు చూపిస్తాలేండి, ఇప్పుడు వద్దు, భయపడతారు. వంట రూమ్ నుంచి రాగానే ఈ హాల్లో అయితే మా అమ్మమ్మ వచ్చారండి. రీసెంట్గా ఇల్లు కట్టిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి చూసిన తర్వాత తను మామయ్య వాళ్ళకి చెప్పిందంట, ఇల్లు అంతా సూపర్గా రెడీ చేయించుకుంది, కానీ అదేంటోనో దారాలుగా వేలాడదీసింది, అది ఎందుకో అన్నదంట. సో తనకి తెలియదు ఏంటంటే ఇదే ఫ్యాషన్ ట్రెండ్ అని. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అలానే ఉందా? బాగాలేదా ఇది? నాకైతే మా ఇంట్లో నాకు బాగా నచ్చిన ప్లేస్ అయితే ఇదే. నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడే ఎక్కువ ఉంటాయి, అండ్ ఇక్కడ కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే నేను ఇట్స్ మీ స్పందన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే లింక్స్ ఇస్తాను, ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్గా రాగానే ఇక్కడైతే మేము ఇలా అచ్చుల్లాగా వేయించాము పెయింట్తో. నా థాట్ ఏంటంటే, అక్కడ సీల్ వదిలేసాం కదా, అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే ఫ్రేమ్ టైప్లో రావాలి అని లైటింగ్తో.
సో అది ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, తీసుకోవాలి. ఇక్కడైతే నా మిషన్ సెటప్. కుట్టాల్సినవి ఉన్నాయి కానీ కుట్టడానికి ఒళ్ళు బద్ధకం. ఇదైతే నాకు బాగా నచ్చిందబ్బా, ఈ కర్టను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇక ఇక్కడ నుంచి ఇలా వెళ్తే బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో రకరకాలుగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా. ఒక్కొక్క కర్టన్ ఒక్కొక్కలాగా. అది మా పాత మంచం. నైట్ అయితే అది వాల్చుకుంటాము, డే అయితే ఇది పెట్టేస్తాను. సో లోపల అయితే మిక్కీ మౌస్ పెయింటింగ్ వేయించుకున్నాను. మా వారు మేము దేనికి కూడా ఇబ్బంది పడకూడదు అని అటాచ్డ్ బాత్రూమ్ కూడా సెట్ చేయించేశారు. మేము అసలు అనుకోలేదు అటాచ్డ్ బాత్రూము. మా వారు ఫారెన్ వెళ్ళాలి కదా, సో మళ్ళీ మేము నైట్ భయపడతాము బయటికి వెళ్ళాలంటే అని చెప్పి గోడ కట్టించిన తర్వాత దాన్ని పగలగొట్టి మళ్ళీ బాత్రూమ్ అయితే రెడీ చేయించుకున్నాము. సో బెడ్రూమ్ డోరు, ఇంకా టీవీ. ఇదైతే నా మిషన్ టేబుల్, కటింగ్కి ఐరన్కి ఇదైతే యూస్ చేస్తాను ఇంతకుముందు. సో అది ఎందుకు పడేయలేదు అంటే ఇవి మార్చాలి, కొన్ని దివానా తీసుకోవాలి, ఇంకా ఈ మంచాలు మార్చేసేయాలి, ఈ మంచాలు పడేసి కొత్త మంచాలు తీసుకోవాలి, ఇంకా చాలా తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇంట్లోకి. అవి తీసుకున్న తర్వాత చూపిద్దాంలే అనుకున్నాను, ఈ ఓల్డ్వి మార్చేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను. కానీ హోమ్ టూర్ అంటున్నారు కదా అని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. వీళ్ళు మా పేరెంట్స్, మా డాడీ, మా మమ్మీ. ఇక్కడ చూసారా, దేవుడి దగ్గర కృష్ణుడిది కట్టన్ వేశాను కదా, దానికి ఎదురుగా అయితే నేను ఇట్లా ఆవు దూడ అయితే పెట్టుకున్నానండి. నాకు ఇది బాగా నచ్చింది. కృష్ణుడు తొంగి చూస్తుంటాడు కట్టన్ దగ్గర నుంచి ఆవు దూడని. మీకు ఏ ప్లేస్ నచ్చింది, ఏ ప్లేస్ నచ్చలేదు అని అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మా ఇంటికి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉండింది అనే వీడియో అయితే పెడతాను. అలా ఉన్న మా ఇంటిని ఇలా అయితే మార్చుకోగలిగాము. సో నేను అదైతే అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎక్స్పెక్ట్ చేయకుండానే అయిపోయింది. దీనికి మాకు ఖర్చు ఎంత వచ్చింది అంటే 5 lakhs అయ్యిందండి. 5 lakhs కూడా పూర్తిగా సరిపోయింది ఇంటికి. అలా రీమోడల్ చేయాలి అనేది అయితే మా ఆయన థాటే. రీమోడల్ చేయాలి అనింది మా ఆయన థాట్, బట్ ఇంట్లో ఏమేమి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అనేది అయితే నా థాటే. సో నాకు నచ్చినట్టు చేయించుకోమని చెప్పారు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. నీకు ఎక్కడ ఏం కావాలో అది పెట్టించుకో అని అయితే చెప్పారు. సో అన్నీ నాకు నచ్చినట్టు అయితే చేయించుకున్నాను. ఆయన వాళ్ళకు కూడా, వర్కర్స్కి కూడా చెప్పారు, అని తనకి నచ్చినట్టే చేయించండి, తనే కదా ఫుల్ డే ఇంట్లో ఉండేది, మనం ఏముంది బయట తిరుగుతూ ఉంటాము, ఎప్పుడో ఇంటికి వెళ్తాము, వాళ్ళే కదా పొద్దులొస్తూ ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోవాల్సింది, వాళ్ళకి నచ్చినట్టుంటే బాగుంటుంది అని అయితే తను చెప్పారు. అది నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఇంకా తలుచుకుంటే మా ఆయన నా గురించి ఇంత ఆలోచిస్తాడా అనిపిస్తుంది. సో క్యూట్ కదా. ఇదేనండి మా ఇంటి టూర్. చూడండి, స్వెట్ ఇంతలా స్వెట్ వచ్చినా కూడా నేనైతే వెయిట్ లాస్ అవ్వట్లేదు, అదేంటో మరి చూడండి. నా ఓల్డ్ హౌస్ ఎలా ఉండేది చూసేసేయండి. మా ఇల్లు నైట్ ఎఫెక్ట్ అయితే ఇలా ఉంటుందండి, నైట్ టైము. ఈ లైట్స్ థాట్ అయితే మా వారిదేను, దీనివల్లే అసలు హైలైట్ అయింది మా హౌస్ అయితే. గొంతులో అందరూ చూసి అబ్బా భలే ఉన్నాయి లైట్స్ అంటున్నారు, రిస్ట్ అంతా దానికే పోతుంది. అండ్ మా ఓల్డ్ వీడియో అయితే ఇది మా హౌస్. చూడండి అసలు ఎలా ఉండేదో, అంత చిరాగ్గా ఉండేది. అలా ఉన్నదాన్ని అయితే ఇప్పుడు ఇలా మార్చేసుకున్నాము. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఆ వీడియో చూస్తుంటే నాకు. ఈ గోడ కూడా మేము కొత్తగా కట్టించింది, అంతకుముందు అదంతా ఓపెన్ ఉండేది. ఆ గచ్చు మొత్తం లేచిపోయి సున్నాలు లేకుండా అసలు ఇల్లు అనే తీరులోనే లేదు అంతకుముందు అయితే. ఇప్పుడు అయితే మొత్తం మార్చేసాము, అప్పటికి ఇప్పటికి పోలికే లేకుండా అయితే అయిపోయింది.
చాలామందయితే మా ఇంటికి ఇప్పుడు వచ్చి చూసారు అంటే, అసలు అప్పటికి ఇప్పటికి పోలికే లేదు గదా! అంటున్నారు. అలా అయితే మార్చేసాము.